కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ కూడా చాలా గట్టిగా ఉన్నట్టుంది. అంటే కేసులు పెట్టడం కానీ, లేకపోతే కొన్నిసార్లు వాదించడంలో కానీ, ఇట్లాంటి విషయాల్లో కూడా చాలా గట్టిగా ఉంది. అంటే బీఆర్ఎస్ లీగల్ సెల్ నుంచి అసలు ఏ విధమైన సపోర్ట్ మీకుంది? అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి రూలింగ్ గవర్నమెంట్ వాళ్ళు ఎట్లాగో వాళ్ళు కేసెస్ పెడుతున్నారు. వాళ్ళు పెట్టిన కేసెస్సే మీకు ఎఫ్ఐఆర్ అవుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి ఎన్ని కంప్లైంట్లు ఇచ్చినా, ఎన్ని ఇష్యూస్ అయినా ఇప్పటి వరకు, అసలు అటెంప్ట్ టు మర్డర్ అంటున్నారు కదా, అట్లాంటిది ఎన్నో కేసులు ఎన్నో ప్లేసెస్లో, మంచిర్యాల సైడ్ అయితే ఇంకెక్కువ, అసలు ఎన్నో ప్లేసెస్లో కార్యకర్తల మీద అటెంప్ట్ టు మర్డర్ కేసెస్ పెట్టడము, లేకపోతే ఈ సోషల్ మీడియా గురించి కానీ అలాంటి కేసెస్ ప్రతిదీ ఎవ్రీథింగ్ ఏ కేసెస్ పెట్టినా కూడా ఇవంతా ప్రీ ప్లాన్డ్గా, మరి మీరు అన్నట్టుగా కాంగ్రెస్ లీగల్ సెల్ మరి చేస్తున్న బీయింగ్ అడ్వకేట్ ఐ షుడ్ నాట్ సే, బట్ వాట్ ఎవర్, అది మొత్తం ప్లాన్డ్ బై గవర్నమెంట్. ఓకే, గవర్నమెంట్ ఏదైతే ఉందో అట్లాంటిదని చేస్తుంది. సో దానికి సంబంధించి కేసులు బుక్ అవుతున్నాయి. బుక్ అయినప్పుడు మేము బీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ తరఫు నుంచి మేము వెళ్తున్నాము, వాళ్ళందరికీ కూడా రెస్క్యూ చేస్తున్నాం, బెయిల్ పిటిషన్స్ వేస్తున్నాం, వాళ్ళందరినీ మేము విడిపిస్తున్నాం. ఆర్ హానరబుల్ హైకోర్టుకి అప్రోచ్ అయ్యాం, చాలా కేసెస్లో క్వాష్ పిటిషన్లు వేసాము. అసలు 41 నోటీస్ ఇవ్వాలంటే ఏదైతే కొత్త చట్టం ప్రకారం 35 Clause 3 ఆఫ్ BNSS యాక్ట్ కింద నోటీసులు ఇవ్వాలి. అసలు అలాంటి నోటీసులు ఇచ్చే కేసులలో కూడా కావాలని చెప్పి రిమాండ్ చేస్తున్నారు పోలీసులు తీసుకెళ్ళి. సో అట్లాంటివన్నీ జరుగుతుంది. సో ఇందులో నుంచి కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ వచ్చి చేసేది ఏమీ లేదు. అక్కడ డైరెక్ట్గా పోలీస్ వాళ్ళ ద్వారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో తప్పుడు కేసులు పెట్టిస్తున్నారు. దాన్ని మేము బీఆర్ఎస్ లీగల్ సెల్ వెళ్ళి మేము కోర్ట్స్కి అప్రోచ్ అయ్యి వాళ్ళందరినీ కూడా మేము సేవ్ చేసి బెయిల్ పిటిషన్స్ వేసి రిలీజ్ చేయిస్తున్నాము. అండ్ కొన్నిట్లో నేను చెప్పినట్టుగా హైకోర్టు అప్రోచ్ అయ్యాము, రిట్ పిటిషన్స్ ఫైల్ చేశాము. సో మా లిబర్టీకి కానీ మా స్వేచ్ఛకి కానీ అడ్డు రాకుండా డైరెక్షన్స్ ఇవ్వమంటే అట్లా కూడా మాకు చాలా కేసెస్లో డైరెక్షన్స్ వచ్చినాయి. రైట్, అంటే బీఆర్ఎస్ లీగల్ సెల్కి సంబంధించి ఓన్లీ పార్టీకి సంబంధించిన కేసులు మాత్రమే మీరంతా వాదిస్తున్నారా, లేకపోతే మొన్న ఈ మధ్య కాలంలో రీసెంట్గా హైడ్రా వచ్చిన తర్వాత కేటీఆర్ ఒక అనౌన్స్మెంట్ చేయడం జరిగింది, ఎట్లాంటి కేసులు ఉన్నా సరే, ఎలాంటి ఇబ్బందులు పడినా సరే మా లీగల్ సెల్ మీ అందరికీ సపోర్ట్ చేస్తుంది, అంటే ఈ హైడ్రా విక్టిమ్స్ కానివ్వండి, మూసీ విక్టిమ్స్ కానివ్వండి, లేకపోతే స్టూడెంట్స్ కానివ్వండి, ఇలాంటి వాళ్ళందరికీ కూడా బీఆర్ఎస్ లీగల్ సెల్ ఉంది, మీరు ధైర్యంగా వచ్చి ఇక్కడ కంప్లైంట్ చేయొచ్చు, మేము మీ తరపు నుంచి వాదిస్తాము, లీగల్ సెల్ని మీ ముందు పెడతామని అంటున్నారు. అయితే బేసిక్గా చెప్పండి, ఇక్కడ ఓన్లీ మీరు పార్టీకి సంబంధించిన కేసెస్ మాత్రమే, అంటే వాళ్ళ పైనుంచి వచ్చినటువంటి ఆర్డర్స్ మాత్రమే మీరు స్వీకరిస్తున్నారా, లేకపోతే కామన్ ప్రజలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజమైన ప్రాబ్లమ్స్తో వస్తే వాళ్ళే కూడా మీరు తీసుకుంటున్నారా? కంప్లీట్గా నిజంగా బాధితులు ఎవరైతే ఉన్నారో మొత్తం ఎంటైర్ తెలంగాణలో ఎక్కడ నుంచి ఏ బాధ కలిగినా, ఏ బాధితులు ఉన్నా కూడా మీరు హైడ్రా కానీ, మూసీ రివర్ కానీ, స్టూడెంట్స్ కానీ, ఈవెన్ పోలీసులది మొన్న అయింది, అందులో కూడా కొంతమంది వచ్చి అప్రోచ్ అయ్యారు. సో ఇలా ఏ ఇష్యూ తీసుకున్నా కూడా కేటీఆర్ గారు చాలా క్లియర్గా చెప్పారు, ఏ బాధితులు ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నారు. సో మీరు ప్రజలందరికీ కూడా ఏ బాధలు కలిగినా కూడా బీఆర్ఎస్ భవన్కి రండి, మా లీగల్ సెల్ తప్పకుండా మీకు లీగల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందని. సో మేము ఓన్లీ లీగల్స్ మా పార్టీ క్యాడర్ కేసుల వరకే మేము రెస్ట్రిక్ట్ అయ్యి లేము. వీఆర్ యాజ్ పర్ అవర్ డైరెక్షన్స్ ఆఫ్ అవర్ లీడర్స్ కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు. సో వీళ్ళందరూ చెప్పిన విధంగా మేము మొత్తం ఏ బాధితులు ఉన్నా తెలంగాణలో ప్రతి సెక్టర్లో వాళ్ళు డైరెక్ట్గా మా బీఆర్ఎస్ భవన్కి రావచ్చు, ఈ ప్రాబ్లం ఉందని చెప్పొచ్చు, మేమందరం కూడా సేవలను అందిస్తున్నాము మా లీడర్స్ ప్రకారం. ఓకే, రైట్, అంటే కొన్ని కేసెస్లో కొన్ని జెన్యూన్గా ఉండొచ్చు, కొన్ని ఏమో క్రాస్ ఉండొచ్చు, కొంతమంది ఫేక్ వాళ్ళు కూడా వస్తారు. మరి అట్లాంటప్పుడు ఏం పరిస్థితి? అంటే ఇప్పుడు ఫేక్ అనేది అయితే మాకు ఇప్పటి వరకు లైక్ వీ నెవర్ కమ్ అక్రాస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ తో ఏమంటారు, మూసీ విక్టిమ్స్ వచ్చారు, వందల్లో వచ్చారు, ఇంకా ఆల్మోస్ట్ ఒక 1000కి పైగా అప్లికేషన్స్ కూడా, అంటే వాళ్ళ డాక్యుమెంట్స్ కూడా పెండింగ్ ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు మేము ఆల్మోస్ట్ ఒక 500 స్ట్రక్చర్స్ ఉన్నాయి. కొన్ని బ్యాచ్ కేసెస్ వేసాము, అందులో ఆల్మోస్ట్ ఒక దగ్గర 500 వరకు మంది కవర్ అయ్యారు. ఇంకొక 1000 స్ట్రక్చర్స్ వరకు కూడా అంటే ఆల్మోస్ట్ అన్ని, అంటే మేము వేసింది బ్యాచ్ కేసెస్ వైజ్ వేసాం. మేమే కాకుండా ఇంకా కొంతమంది ఇండివిజువల్ కూడా వేసుకున్నారు. సో నిన్న కూడా హియరింగ్ అయింది కోర్టులో. సో అట్లా హియరింగ్స్ అవుతున్నాయి. కొన్ని కేసెస్లో నిన్న హియరింగ్ అయిన దాంట్లో కూడా ఏంటంటే అంటే క్లియర్ ఆర్డర్ వచ్చేది ఉంది. ఓరల్గా అయితే బెంచ్ మీద చెప్పడం ఏంటంటే ఒక డైరెక్షన్స్ ఇచ్చుకుంటూ డిస్పోజ్ చేస్తామని చెప్పారు. సో అట్లా కూడా రాబోతుంది. సో ఈ విషయాలలో దేంట్లో కూడా ఫేక్ అనేదే లేదు. మీరు చూస్తే ఇప్పుడు మూసీలో ఎన్ని పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయి తప్పకుండా. ఇప్పుడు నిన్న కూడా చాలా ఏమంటారు డిస్పోజ్ చేస్తున్నారు, కానీ ఇంకా ఆర్డర్ కాపీ వచ్చి మేము ఆర్డర్స్ చూడడానికి ఇంకో 1 వీక్ పడుతుంది. సో అందులో ఏంటంటే ఓపెన్ అందరి ముందు ఇంకా ఆర్డర్స్ ప్రనౌన్స్ అవ్వలేదు. సో రిజర్వ్ అయినాయి. బట్ డైరెక్షన్స్ తప్పకుండా ప్రజలకి అన్యాయం జరగకుండా, ప్రజలకి అంటే వితౌట్ ఫాలోయింగ్ డ్యూ ప్రాసెస్ ఆఫ్ లా చేయకుండా దే హ్యావ్ టు, అంటే కంపల్సరీ గవర్నమెంట్ అథారిటీస్ ఏదైతే ఉందో ఏమైనా చేయాలంటే డ్యూ ప్రాసెస్ ఆఫ్ లానే ఫాలో కావాలి. అంటే చట్ట ప్రకారమే నోటీసులు ఇచ్చి ఒకవేళ నిజంగా అలాంటి ఏదైనా అక్వైర్ చేసుకోవాలన్నా కూడా ఎలాంటి ప్రికాషన్స్ ఏమేమి ఫాలో అవ్వాలనేది చాలా క్లియర్గా ఆర్డర్స్ వస్తాయి. ఇట్ మే టేక్ 1 more week టు
గెట్ ది ఆర్డర్ కాపీ. ఒకసారి అది వచ్చాక మేము తప్పకుండా మీకు మీడియా వాళ్ళందరికీ కూడా ఇస్తాము, అదందరూ మీరు ప్లేస్ చేయొచ్చు. ఓకే, రైట్. అయితే ఈ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి చాలా మంది లీడర్స్ కూడా ఈ మధ్య కాలంలో ఫేక్ ప్రచారాలు ఎక్కువ చేస్తున్నారని చెప్పేసి అని అంటున్నారు. దాని మీద మీ సమాధానం ఏంటి? అంటే మీరు బీఆర్ఎస్ నేతగా మాత్రం చెప్పొద్దు, అందులో కొన్ని వాస్తవాలు ఉన్నాయి, కొన్ని అవాస్తవాలు కూడా ఉన్నాయి. ఏం చెప్తారు? ఇప్పుడు నాకు సంబంధించింది అయితే ఇప్పటి వరకు ఎలాంటి అవాస్తవాలు బీఆర్ఎస్ నేతలు ఎవ్వరు కూడా చేయలేదు. సో ఇప్పటి వరకు ఏదైతే ఇష్యూస్ అయినాయో, ఈ 10 నెలల ఇష్యూస్ ఉన్నాయో, ఈ 10 నెలల నుంచి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క అరాచకాలు ప్లస్ వాళ్ళు ఏదైతే ప్రామిసెస్ ని ఫుల్ఫిల్ చేయకుండా వాళ్ళు ఏదైతే ఫెయిల్ అయ్యారో ఆ విషయాలని మాత్రమే బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ విమర్శించారు. బేసిక్ గా కొత్త ప్రభుత్వం కాబట్టి కొంచెం టైం ఇచ్చి చూడాలి కదా. వెంటనే ప్రతిపక్ష నేతలు ఈ విధంగా దాడి చేస్తే వాళ్ళైనా కొంచెం జీర్ణించుకునే అవకాశం ఉండాలి కదా. అంటే టైం టేకింగ్ ప్రాసెస్ కదా ఇదంతా. గుడ్ క్వశ్చన్. సో ఇది వాళ్ళు ఏమి చేయకుండా, అంటే ఎలాంటి సిచ్యుయేషన్స్ క్రియేట్ చేయకుండా కాదు కదా. ఇప్పుడు మూసి ఒక ప్రాజెక్టు మీకు అసలు ఏమంటారు, డిపిఆర్ఏ లేదు. ఒక డిపిఆర్ లేని ప్రాజెక్ట్కి ఒక డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ అనేది ఒకటి ఉంటుంది. ఆ డిపిఆర్ఏ లేకుండా మూసి నివాసితులు ఎవరో పరివాహక ప్రాంతంలో ఉన్న వాళ్ళ ఎంత భయాందోళన చెందారు మీరు చూసారు. మీరు కూడా ఐ థింక్ గ్రౌండ్ రిపోర్ట్కి వచ్చినట్టున్నారు. సో మీరు కూడా గ్రౌండ్ రిపోర్ట్లో మీరు చూసారు పర్సనల్గా. సో ఆ సిచ్యుయేషన్ తెచ్చింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ. ఎన్ని నెలల్లో తెచ్చింది? ఈ పీరియడ్లోనే తెచ్చింది కదా. హైడ్రా ఒక చట్టబద్ధత లేని సంస్థని తీసుకొచ్చి ఎన్నో వందల ఇల్లులు కూలగొట్టేశారు. దాని తర్వాత గవర్నర్ దగ్గర అవన్నీ చేశాక గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళి ఆర్డినెన్స్ తెచ్చుకున్నారు. అంటే ముందు చేయాల్సిన పనిని ముందు మీరు డెమాలిష్ చేసేస్తారు, చేసేసాక వెళ్ళి మీరు ఆర్డినెన్స్ తెచ్చుకుంటారా? అది తప్పు కదా. సో హైడ్రా సిచ్యుయేషన్ తెచ్చింది ఎవరు? వాళ్ళే. మూసి సిచ్యుయేషన్ తెచ్చింది ఎవరు? వాళ్ళే. 29 జీవోని ఒకటి తీసుకొచ్చి చేసింది ఎవరు? కాంగ్రెస్ పార్టీని. ప్లస్ ఏమంటారు, తులం బంగారం ఎన్ని రోజుల్లో ఇస్తా అన్నారు, ప్రామిస్ చేసింది ఎవరు? వాళ్ళే కదా. ఇవ్వలేదే మరి. కళ్యాణ లక్ష్మిని ఇవ్వలేదే. 10,000 ని 15,000 చేస్తా అన్నారు, ఇవ్వలేదే. సో ఈ సిచ్యుయేషన్స్ అన్ని తెచ్చింది 4 సంవత్సరాలు చేస్తా అనలేదు కదా, 100 రోజుల్లో ఫుల్ఫిల్ చేస్తా అన్నారు కదా. సో 100 పోనీయండి, 10 నెలలు ఓకే, అవన్నీ ఓకే. మనం ఈ ప్రామిసెస్ అన్ని పక్కన పెడదాం, సరే ఇంకా 4 ఏళ్ళు ఉంది కదా చేసుకోమనండి. కానీ అనవసరంగా ఇలాంటి సిచ్యుయేషన్స్ ని ఇప్పుడు లగచర్ల ఇలాంటి రైతులను బాధ పెట్టడం ఎందుకు? ప్రజల్ని బాధ పెడుతున్నారు కదా. మూసి ప్రజలను బాధ పెడుతున్నారు, హైడ్రా ప్రజలను బాధ పెడుతున్నారు. ఇప్పుడు ఈ ఫార్మాసిటీ మళ్ళీ ఇంకో కొత్త ఫార్మాసిటీ అని చెప్పేసి వాళ్ళని బాధ పెడుతున్నారు. మరి ఇవన్నీ 10 నెలల్లో తెచ్చింది ఎవరు? రైట్, మీరు అన్నది నిజమే. అయితే నేను ఇక్కడ ఒకటి చిన్న డౌట్ ఏంటంటే, బేసిక్ గా ఫార్మాసిటీ బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఫార్మాసిటీని ఇటు మన పటాన్ చెరువు సైడ్ నిర్మిస్తామని చెప్పేసి అని అనున్నారు. సో అన్ఫార్చునేట్ గా పార్టీ ఓడిపోయింది కాబట్టి దాన్ని ఇది చేయలేకపోయారు. అయితే ఆ టైంలో కాంగ్రెస్, అంటే ఆ కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినటువంటి మాట, ఫార్మాసిటీని రద్దు చేస్తామని చెప్పారు వాస్తవానికి. అండ్ అలాగే ఈ స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా ఈ చుట్టుపక్కల బాలానగర్ కానీ, లేకపోతే కుక్కట్పల్లిలో మూసాపేట దగ్గర ఉన్నటువంటి కానీ, సనత్ నగర్లో ఉన్నటువంటి కొన్ని స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అన్నీ కూడా, జీడిమెట్ల అన్నీ కూడా ఈ రావిరాల సైడ్ పంపిస్తామని చెప్పేసి అని అనున్నారు. అసలు ఎందుకు చేయలేకపోయారు? అంటే ఆ ఉన్న పీరియడ్లోనే చేసి ఉంటే బాగుండేదేమో కదా. అంటే మీరు ఈ 9 సంవత్సరాల్లో మీరు చూసారు ఎన్నో ప్రాజెక్టులు, ఎన్నో డెవలప్మెంట్స్. అంటే మీకు ఎవ్రీ డే ఇట్ వాజ్ లైక్ న్యూ డే, ఎవ్రీ డే ఒక న్యూ డెవలప్మెంట్. సో ఆ విధంగా ఈ 9 సంవత్సరాల కేసీఆర్ గారి పాలన అలా జరిగింది, ఎంతో అభివృద్ధి జరిగింది. సో అలాంటి అభివృద్ధి జరుగుతూ అన్ఎక్స్పెక్టెడ్లీ వీ నెవర్ థాట్ ఆఫ్ కి పార్టీ ఓడిపోతుంది. బికాజ్ ఏమైంది అంటే ఫాల్స్ ప్రామిసెస్. ప్రజలు ఏమనుకున్నారంటే 2000కి 4000 వస్తుందంటే ఒక కామన్ మ్యాన్, అంటే ఊర్లో జనాలు ఏమనుకుంటారు పాపం. హియర్ దట్ ఫ్రమ్ కేటీఆర్ అండ్ కేసీఆర్ ఒక పొల్యూషన్ లేని సిటీగా తీర్చిదిద్దామని చెప్పేసి తీర్చిదిద్దుదామని ప్లాన్ చేస్తున్నారు. అండ్ యాక్చువల్లీ యాజ్ ఎ రిపోర్టర్ గా ఐ షుడ్ నాట్ హ్యావ్ టు సే దిస్ వర్డ్, బట్ ఐ హియర్ దిస్. సో అంటే నేను కూడా ఉండేది ఒక ఇండస్ట్రియల్ ఏరియా దగ్గరే. సో మాకు తెలుసు ఆ పొల్యూషన్ ఎఫెక్ట్ అది ఎలా ఉంటుందో. వీ నో దట్ యాక్చువల్లీ. సో నేను అందుకే అంత పర్టికులర్గా అడగాల్సి వస్తుంది, ఎందుకంటే రావిరాల సైడ్ మొత్తం అంతా కొంచెం ఆ ల్యాండ్ అంతా కూడా తీసుకోవడం జరిగింది. అండ్ ఫార్మాసిటీకి సంబంధించి కూడా కొంచెం ల్యాండ్ కూడా తీసుకోవడం జరిగింది. అండ్ అంతా అంటే ఇంత చేసినప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చేసి ఆ ఫార్మాసిటీని రద్దు చేస్తామన్నారు. ఎందుకు రద్దు చేయకపోగా ఈరోజు కొడంగల్లో ఈ విధమైన విధ్వంసం జరుగుతుంది కదా. కనీసం అంటే దీని మీద ప్రతిపక్ష నేతలుగా ఎక్కువగా అంటే మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది కదా. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ క్వశ్చన్స్ అన్ని మీరందరూ సోషల్ మీడియా జర్నలిస్ట్ కానీ, మెయిన్ స్ట్రీమ్ మీడియా, మీరందరూ ఈవెన్ క్వశ్చన్ చేయాలి. ఇప్పుడు ఆ సీట్లో మేము క్వశ్చన్ చేస్తుంటే మీరే మళ్ళీ బెయిల్ ఇచ్చి చూసారా నేను ఏమంటున్నాను అంటే మిమ్మల్ని కూడా వదలట్లేదు కదా, మీ జర్నలిస్టులను కూడా వదలట్లేదు క్వశ్చన్ చేసిన వాళ్ళని. మీరు మొన్న చూడండి శంకర్ గౌడ్ గారిని కానీ, రంజిత్ రెడ్డి గారిని కానీ, అసలు ఎవరు ఇంకెంతమంది మీద ఉన్నాయి, చాలా పేర్లు ఉన్నాయి ఇంకా అట్లా. సో అసలు క్వశ్చన్ చేస్తుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది చేయట్లేదు. వాళ్ళ పొజిషన్ లో ఉన్నప్పుడు ఫార్మాసిటీ రద్దు చేస్తా అని చెప్పి మరి ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఇక్కడ ఎందుకు పెడుతున్నారు మరి?